మీకు తెలుసా 2020లో నా ఫ్రెండ్కి జస్ట్ 3 monthsలో 15 lakh రూపీస్ లాస్ అయింది. ఎలా అని అనుకుంటున్నారా? జస్ట్ ఒక మిస్టేక్ వల్ల. జరిగింది ఏంటంటే ఆ టైంలో అతను ఒక ప్లాట్ అమ్మి 50 lakh రూపీస్ ఒకేసారి పొందాడు. నార్మల్ ఇన్వెస్టర్ లాగానే ఆ మనీని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడు. 1st January 2020 నాడు ఫుల్ 50 lakh ఒకేసారి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంటి దానిలో ఇన్వెస్ట్ చేశాడు. అది కూడా బ్లైండ్లీ కాదు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు మార్కెట్ కండిషన్స్ చెక్ చేశాడు. ఆ టైంలో మార్కెట్ నార్మల్గానే కనిపించింది. పానిక్ లేదు, క్రాష్ వస్తుందని ఎవరికీ ఐడియా లేదు. కానీ ఎగ్జాక్ట్ 3 months తర్వాత కోవిడ్ వచ్చింది. 1st April 2020కి అతని 50 lakh తగ్గి 34,96,965 అయిపోయింది. మార్కెట్ డైరెక్ట్గా 15 lakh స్వాలో చేసింది. జస్ట్ 90 daysలో 30% లాస్. అదే అతని మిస్టేక్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఏమో పర్లేదు, మార్కెట్ లాంగ్ టర్మ్లో మళ్ళీ రికవర్ అవుతుంది కదా, లాస్ కవర్ అయిపోతుంది అని. నిజంగా అలా అనుకుంటే అది తప్పు. ఈ టేబుల్ని చూడండి. మీ ఇన్వెస్ట్మెంట్ 30% పడితే మళ్ళీ రికవర్ అవ్వడానికి 30% గెయిన్ సరిపోదు. బ్రేక్ ఈవెన్ కూడా అట్లీస్ట్ 43% గెయిన్ కావాలి. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ ఎంత ఎక్కువ ఉంటే రికవరీ అంత స్లోగా నాన్ లీనియర్గా ఉంటుంది. సో ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్గా నేనేం చేయాలి? నా ప్రాబ్లం ఇన్వెస్టింగ్తో కాదు, నేను ఇన్వెస్ట్ చేస్తాను. పెద్ద అమౌంట్ అయితే లాంగ్ టర్మ్లో కార్పస్ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ నాకు మార్కెట్ అన్సర్టనిటీ నుండి ప్రొటెక్షన్ కావాలి. కొంచెం ఆలోచిస్తారా? 10 to 15,000 స్పెండ్ చేసినా కూడా ప్రాఫిట్ చెక్ చేస్తాం. మరి ఒకేసారి 50 lakh ఇన్వెస్ట్ చేసి మార్కెట్ క్రాష్ అయితే నిద్ర కూడా రాదు. సో ఇలాంటి పెద్ద అమౌంట్ని స్ట్రెస్ ఫ్రీగా ఇన్వెస్ట్ చేయడానికి రైట్ వే ఉందా? ఉంది. దాన్ని STP అంటారు. ఈ వీడియోలో అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి నా ఫ్రెండ్ లాగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం, లేదా STP మెథడ్ ఫాలో అవ్వడం. ఈ వీడియోలో 2 మెథడ్స్ని ప్రాక్టికల్ కేస్ స్టడీతో కంపేర్ చేస్తాం. రిటర్న్స్ మాత్రమే కాదు, ఎక్స్పెన్స్ రేషియోస్ మరియు ట్యాక్స్ కూడా కన్సిడర్ చేసి ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఒక బోనస్ టిప్ కూడా షేర్ చేస్తాం. మరి స్టార్ట్ చేద్దాం. మీ హోస్ట్ ప్రీతితో. మెథడ్ నేర్చుకునే ముందు లంప్ సమ్ ఇన్వెస్టింగ్లో మన ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటో అని చూద్దాం. మీరు మీ మనీ మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఎంటైర్ అమౌంట్ ఒక సింగిల్ NAVలో డిప్లాయ్ అయిపోతుంది. అంటే సింగిల్ మార్కెట్ సైకిల్ రిస్క్కి ఫుల్గా ఎక్స్పోజ్ అయిపోతుంది. కరెక్షన్ వచ్చినప్పుడు యావరేజ్ చేయడానికి ఫ్రెష్ క్యాష్ ఉండదు. అందుకే లంప్ సమ్ ఇన్వెస్టింగ్ని రిటర్న్స్ పర్స్పెక్టివ్ మాత్రమే కాదు, రిస్క్, టైమింగ్ మరియు బిహేవియర్ యాంగిల్ నుండి కూడా అర్థం చేసుకోవాలి. ఎక్స్పర్ట్స్ అయితే లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే స్మార్ట్గా చేయండి. మరి ఆ స్మార్ట్ వే ఏంటి? STP, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఈ ప్లాన్లో మీరు మీ మనీ మొత్తం ఒకేసారి ఈక్విటీ ఫండ్లో పెట్టారు. ఇన్స్టెడ్ సింపుల్ ప్రాసెసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ ఆ అమౌంట్ని రిలేటివ్లీ సేఫ్ ప్లేస్లో పార్క్ చేస్తారు. లిక్విడ్ ఫండ్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్, లేదా కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే డెట్ హైబ్రిడ్ ఫండ్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్. తర్వాత అక్కడ నుండి కొంచెం కొంచెంగా ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. లాజిక్ సింపుల్. సింగిల్ డేలో సింగిల్ ప్రైస్కి ఎంట్రీ కాకుండా గ్రాడ్యువల్గా ఎంట్రీ తీసుకుంటారు. ఇలా చేస్తే మార్కెట్ టైమింగ్ రిస్క్ చాలా తగ్గిపోతుంది. మనీ పని చేయాలి, కానీ రిస్క్ బ్యాలెన్స్ చేయడం STP రోల్. టెక్నికలీ 3 types ఆఫ్ STP ఉంటాయి. కానీ ఈ వీడియో కాంటెక్స్లో మనం ఫిక్స్డ్ STP మీద ఫోకస్ చేస్తాం. ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం. రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఈజియెస్ట్ మరియు మోస్ట్ ఎఫెక్టివ్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, STP సేమ్ అంటే AMC, యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే మీరు పరాగ్ పారేఖ్ కాన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ నుండి HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి STP చేయలేరు. అదే AMCలో ఉన్న స్కీమ్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు బేస్ క్లియర్ అయింది కాబట్టి మనం ఒక కేస్ స్టడీకి వెళ్దాం. 2 సిచ్యువేషన్స్ చూద్దాం. ఒకటి ఫుల్ లంప్ సమ్, రెండోది STP మెథడ్. కానీ గుర్తుంచుకోండి, ఈ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇది రికమెండేషన్స్ కాదు, అడ్వైజరీ కాదు. సిచ్యువేషన్ 1 లంప్ సమ్. ఇక్కడ నేను ఏంజల్ 1 లంప్ సమ్ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తున్నా. అమౌంట్ 50 lakh ఎంటర్ చేశాను. 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశామని అజ్యూమ్ చేద్దాం. 1st January 2016 నాడు 50 lakh ఒకేసారి ఫ్లెక్సీ క్యాప్ లాంటి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాం.
ఎస్ఐపి లేదు, ఎస్టీపీ లేదు, స్ట్రేట్గా 1 డే 1 NAV ఫుల్ లంసమ్. ఈ ఫండ్ 10 yearsలో అప్రాక్స్ 15.39% రిటర్న్స్ ఇచ్చింది అని అజ్యూమ్ చేసి క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేశాను. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 2.09 crore రూపీస్, అంటే 10 yearsలో 4x కన్నా ఎక్కువ గ్రోత్. ఈ డేటా ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తుంది. ఎంట్రీ టైమింగ్ కరెక్ట్గా ఉంటే ఇఫ్ అనే వర్డ్ ఇంపార్టెంట్, మరియు ఇన్వెస్టర్ మొత్తం మార్కెట్ సైకిల్లో ప్యానిక్ అవ్వకుండా ఉండగలిగితే లంసమ్ ఇన్వెస్టింగ్ లాంగ్ టర్మ్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇవ్వగలదు. కానీ ఇక్కడ మనం చాలా అజంప్షన్స్ చేసాం. ఫస్ట్, ఎంట్రీ టైంలో మార్కెట్ మన సైడ్లో ఉండాలి, అది అన్సర్టన్. సెకండ్, మంచి రిటర్న్స్ అజ్యూమ్ చేసాం. థర్డ్, ఐడియల్ హ్యూమన్ బిహేవియర్ అజ్యూమ్ చేసాం, అంటే ప్యానిక్ అవ్వకుండా మొత్తం సైకిల్లో స్టే చేయడం. రియల్ లైఫ్లో ఇది చాలా కష్టం. మీరు చూడండి, 2016 నుండి 2026 వరకు మార్కెట్ అన్నీ చూసింది. 2018 కరెక్షన్, 2020 కోవిడ్ క్రాష్, దాని తర్వాత షార్ప్ రికవరీ మరియు చాలా వాలటిలిటీ ఫేజెస్. ఇన్వెస్టర్స్కి ప్యానిక్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఎవరైనా బిగినింగ్ నుండి ఇన్వెస్టెడ్ ఉంటే లాంగ్ టర్మ్ కంపౌండింగ్ ఫుల్ బెనిఫిట్ వస్తుంది. ఇది మన ఫస్ట్ సిచ్యువేషన్. సిచ్యువేషన్ 2, ఎస్టీపీ. ఇక్కడ కూడా మనం ఒక 50 lakh తీసుకుంటున్నాం, కానీ ఈసారి మీరు డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టడం రిస్క్ తీసుకోవాలని లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ముందు మనీని కన్జర్వేటివ్ హైబ్రిడ్ డెట్ ఫండ్లో పార్క్ చేస్తాం. ఎందుకు ఈ ఫండ్? ఎందుకంటే కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ సెబీ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం 25% వరకు మాత్రమే ఈక్విటీ ఉంటుంది. మరి ఇది డెట్ ఓరియంటెడ్ కేటగిరీలో పడుతుంది కాబట్టి టాక్సేషన్ కూడా డెట్ ఫండ్ లాగే ఉంటుంది. అంటే కొంచెం మార్కెట్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది, కానీ టాక్సేషన్ డెట్ లాగా ఉండదు. తర్వాత ఆ ఫండ్ నుండి మనీని సిస్టమాటిక్గా ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అజ్యూమ్ చేస్తాం, స్పెసిఫికలీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి. ఎందుకు ఫ్లెక్సీ క్యాప్? మార్కెట్ వాలిటిలిటీ మేనేజ్ చేస్తూ గ్రాడ్యువల్గా ఈక్విటీ ఎక్స్పోజర్ బిల్డ్ అవ్వడం కోసం. అంటే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అన్నీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అమౌంట్ డిసైడ్ అయింది, ఫండ్స్ డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఎంత టైంలో మనీని ఈక్విటీలో ట్రాన్స్ఫర్ చేయాలి? ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే మీరు ఎర్న్ చేసిన టైంకి హాఫ్ టైంలో ఇన్వెస్ట్ చేయండి. మ్యాక్సిమం 3 years క్యాప్ పెట్టుకోండి. ఎందుకంటే 3 years కన్నా ఎక్కువ డిలే చేస్తే ఆపర్చునిటీ లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 10 lakhs 1 yearలో ఎర్న్ చేశారంటే ఐడియల్లీ 6 monthsలో ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం స్లోగా వెళ్తే 1 or 2 years పర్లేదు, కానీ 3 years కన్నా ఎక్కువ వెయిట్ చేయకండి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కూడా మనం 50 lakhsని 3 years లోపల మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ గుర్తుంచుకోండి, మనీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ నుండి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఫ్లో అవుతుంది, అదే ఎస్టీపీ. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్లో నేను ప్రాక్టికల్గా ఎలా ఇన్వెస్ట్ చేస్తానో చూద్దాం. 1st January 2016 నాడు ఫుల్ 50 lakh కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో పెట్టాను, విచ్ ఇస్ ద సోర్స్ ఫండ్. అక్కడ నుండి గ్రాడ్యువల్గా ఒక 3 years లోపల ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే నేను 50 lakhs మాత్రమే పెట్టినా ఫ్లెక్సీ క్యాప్లో యాక్చువల్గా ఇన్వెస్ట్ అయింది 55,33,253 రూపీస్. ఈ ఎక్స్ట్రా 5 lakhs ఎక్కడి నుండి వచ్చింది? సోర్స్ ఫండ్ కూడా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ 2 funds నుండి రిటర్న్స్ వస్తున్నాయి, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ నుండి మరియు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నుండి. జనరలీ హైబ్రిడ్ డెట్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో అరౌండ్ 10% రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ మనం కన్జర్వేటివ్గా 9% అజ్యూమ్ చేస్తున్నాం. మంత్లీ అప్రాక్స్ ఒక 0.72%. అందుకే ఈ నంబర్ వచ్చింది. ఈ చార్ట్లో మీరు చూడొచ్చు మన 50 lakh 0.72% మంత్లీ రేట్తో ఎలా పెరిగిందో. ఇప్పుడు ఈ అమౌంట్ ఫ్లెక్సీ క్యాప్లో ఎలా వెళ్తుంది? టైమ్ లైన్ 3 years లోపల అమౌంట్ అప్రాక్స్ 55 lakhs. కాబట్టి ప్రతి మంత్ 2 lakhs ట్రాన్స్ఫర్ చేస్తాం. మ్యాథ్ ప్రకారం ఈ ప్రాసెస్ టోటల్ 2 years 4 months నడుస్తుంది. ఫస్ట్ 27 months ప్రతి మంత్ 2 లక్షలు వెళ్తుంది. అంటే లాస్ట్ 28th monthలో రిమైనింగ్ 1,33,254 ఇన్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మనీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఎలా గ్రో అవుతుంది? నేను ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళి 2 lakhs SIP లాగా ఎంటర్ చేశాను. స్టార్ట్ డేట్ 1st Jan 2016, ఎండ్ డేట్ 20th March 2018, అంటే 27 months. టోటల్ 54 lakh rupees ఇన్వెస్ట్మెంట్, 15.53% CAGRతో 64,07,723 రూపీస్ అయింది. అంటే లాస్ట్ మంత్ ఒక 1,33,254 రూపీస్ యాడ్ చేస్తే టోటల్ 65,40,977 రూపీస్ అయింది.
అంటే 28 మంత్స్లో మన 50 lakhs ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్లెక్సీ క్యాప్లో 65.4 lakhs అయింది. ఇప్పుడు ఈ అమౌంట్ని రిమైనింగ్ టైంలో అన్టచ్డ్గా ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ కార్పస్ ఎంత? మళ్ళీ వెబ్సైట్లో ఏప్రిల్ 2018 నుండి జాన్ 2026 వరకు లంసమ్గా క్యాలిక్యులేట్ చేశాం. 14.84% CAGRతో ఫైనల్ కార్పస్ 1.91 crore రూపీస్ అయింది. అదే మన STP. ఒక క్విక్ సమ్మరీ చూద్దామా? 2016లో 50 lakh రూపీస్ హైబ్రిడ్ ఫండ్లో పెట్టాం. 28 మంత్స్లో గ్రాడ్యువల్గా అది 2 lakh SIP లాగా ఫ్లెక్సీ క్యాప్కి ట్రాన్స్ఫర్ చేశాం. ఆ టైంలో అమౌంట్ 65 lakh రూపీస్ దగ్గర అయింది. తర్వాత అది అన్టచ్డ్గా ఉంది. ఇప్పుడు 1.91 crore రూపీస్ అయింది. ఇక్కడ బిగ్గెస్ట్ టేక్అవే అమౌంట్ కాదు, రిస్క్ మేనేజ్ చేశాం. ఒక రోజులో 50 lakh రూపీస్ని ఈక్విటీ రిస్క్కి ఎక్స్పోజ్ చేయలేదు. కానీ స్టోరీ ఇక్కడే ఎండ్ అవ్వదు. ఫైనల్గా ట్యాక్స్ మరియు ఎక్స్పెన్స్ రేషియో ఇంపాక్ట్ ఉంటాయి. అవి కూడా చూద్దాం. లంసమ్ ట్యాక్స్ సిచ్యువేషన్ 1. మనం ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ఫండ్ తీసుకుంటున్నాం. ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్స్ 0.6%. NAVలో డైలీ అడ్జస్ట్ అవుతుంది. 50 lakh ఇన్వెస్ట్ చేసి 2.09 crore అయింది. గెయిన్ 1.59 crores. 1.25 lakh ఎగ్జంప్షన్ తర్వాత ట్యాక్సబుల్ గెయిన్ 1.58 crore రూపీస్. దానికి 12.5% LTCG ట్యాక్స్ అంటే అప్రాక్స్ 19.8 lakhs. ఫైనల్గా మీ చేతికి వచ్చే కార్పస్ అప్రాక్స్ 1.90 crores. సెకండ్ సిచ్యువేషన్ STP ట్యాక్స్. ఇక్కడ మనీ ఫస్ట్ డెట్ హైబ్రిడ్ ఫండ్లో ఉంది. ఎక్స్పెన్స్ రేషియో ఒక 0.48%. ప్రతి STP ట్రాన్స్ఫర్ టెక్నికలీ రిడమ్షన్ కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్రిగర్ అవుతాయి, కానీ గెయిన్ పోర్షన్ మీద మాత్రమే. ఫస్ట్ 24 months STCG అప్లై అవుతుంది, తర్వాత LTCG. టోటల్ 55,33,253 ఇన్వెస్ట్ అయ్యి ఒక 1,91,31,438 అయింది. ఎగ్జిట్ టైంలో టోటల్ ట్యాక్స్ 17,61,122. ఈక్విటీ ట్యాక్స్ 16,84,148. డెట్ ఫండ్ ట్యాక్స్ 76,974. ఫైనల్ కార్పస్ వచ్చేసి 1,73,70,316 రూపీస్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి సపరేట్గా 0.60% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ప్రతి STP ఇన్స్టాల్మెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేస్తారు, కాబట్టి ప్రతి ఇన్స్టాల్మెంట్కి సెపరేట్ 12-month హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. ఫైనల్ రిపోర్ట్ కార్డ్. ఇప్పుడు కంపేర్ చేస్తే లంసమ్ 1.90 crore ఇచ్చింది, STP 1.73 crores ఇచ్చింది. డిఫరెన్స్ చాలా పెద్ద కాదు, కానీ నంబర్స్లో లంసమ్ ముందుంది, కానీ స్ట్రెస్ ఎక్కువ. రియల్ డేటా ప్రకారం లంసమ్లో జస్ట్ 2 monthsలో 17.06% డ్రాడౌన్ వచ్చింది. దట్ ఈస్ 8.94 lakh లాస్. అప్పుడు ఇన్వెస్టర్ ప్యానిక్ అవడం న్యాచురల్, కానీ STP SIPలో డ్రాడౌన్ జస్ట్ 9.4%, ఒక అప్రాక్స్ 2.36 lakhs మాత్రమే. ఎందుకంటే గ్రాడ్యువల్ ఇన్వెస్టింగ్ జరిగింది. మార్కెట్ సేమ్, కానీ ఇంపాక్ట్ కంట్రోల్, స్ట్రెస్ తక్కువ. అందుకే మీకు మెంటల్ పీస్ కావాలంటే, వాలటిలిటీ స్మూత్ చేయాలంటే, మార్కెట్ టైమింగ్ స్ట్రెస్ అవాయిడ్ చేయాలంటే కొంచెం తక్కువ రిటర్న్స్ యాక్సెప్ట్ చేసి STP బెటర్ ఆప్షన్. గ్రాడ్యువల్ ఈక్విటీ ఎక్స్పోజర్, వాలటిలిటీ కంట్రోల్, డెట్ ఫండ్ కుషన్లా పనిచేస్తుంది. మార్కెట్ పడితే ప్యానిక్ తక్కువ, ఎందుకంటే నెక్స్ట్ మంత్ చీప్ లెవెల్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ పెరిగినా డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. అందుకే ఎక్స్పర్ట్స్ STPని జస్ట్ రిటర్న్స్ కోసం కాదు, కంట్రోల్ ఫ్రేమ్వర్క్ అని చూస్తారు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ టైమింగ్. ఎమోషన్స్ డెసిషన్స్లో పార్ట్ అవ్వవు. ప్రాసెస్ ఆటోమేటిక్, డిసిప్లిన్ బిల్ట్-ఇన్. అండ్ ఇన్వెస్టర్స్కి ఒకే ఒక పని, ఇన్వెస్టెడ్గా ఉండడం. ఇప్పుడు ఒక బోనస్ స్టెప్. లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఫైనాన్షియల్ రెడీనెస్ చెక్ చాలా ఇంపార్టెంట్. మధ్యలో మనీ కావాల్సిన సిచ్యువేషన్ వస్తే లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇంపాక్ట్ అవుతాయి, కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ ఆల్రెడీ ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. హై ఇంట్రెస్ట్ డెట్ క్లియర్ చేయాలి, ఎందుకంటే దాని కాస్ట్ మార్కెట్ రిటర్న్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం సపరేట్ మనీ పెట్టుకోవాలి. ఈ బేసిక్స్ క్లియర్ అయితే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్మూత్గా ఉంటుంది. లంసమ్ ఫుల్ పొటెన్షియల్ ఇవ్వగలదు. ఈ వీడియోలో మనం అజ్యూమ్ చేసాం మీ అలొకేషన్ మొత్తం ఈక్విటీ కోసం అని. రియల్ లైఫ్లో ప్రతి ఇన్వెస్టర్కి యాసెట్ అలొకేషన్ డిఫరెంట్ ఉంటుంది. మీ రిస్క్ ప్రొఫైల్, గోల్స్, టైం హొరైజన్ బట్టి అడ్వైజర్తో డిసైడ్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, క్లారిఫై ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఇలాంటి ప్రాక్టికల్ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.